ఓం శ్రీ శారదాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం జీవితంలో అత్యున్నత స్థాయిని ప్రసాదించే పరమ పవిత్రమైన సరస్వతీదేవి యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. ముందుగా మంత్రాలను చూద్దాం. శుక్లాం బ్రహ్మ విచారసార పరమమాన్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫటికమాలికాం చ దదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. మరొక్కసారి విందాం. శుక్లాం బ్రహ్మ విచారసార పరమమాన్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫటికమాలికాం చ దదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. అనగా స్వచ్ఛమైన తెల్లని వర్ణము కలిగి బ్రహ్మ యొక్క సారాంశమైన అత్యున్నతమైన ఆదిదేవత, ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్న దేవి, చేతులలో వీణ, పుస్తకము మరియు స్ఫటికమాలను ధరించి అభయాన్ని ప్రసాదించే దేవత, కమలముపై కూర్చొని ఉన్న జగన్మాత అయిన శారదామాతను మాకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం. జయ జయ దేవి చరాచరసారే కుచయుగ శోభిత ముక్తాహారే వీణా పుస్తక రంజిత హస్తే భగవతి భారతీదేవి నమస్తే. మరొక్కసారి విందాం. జయ జయ దేవి చరాచరసారే కుచయుగ శోభిత ముక్తహారే వీణా పుస్తక రంజిత హస్తే భగవతి భారతీదేవి నమస్తే. అనగా ఈ జగత్తుకు జ్ఞానస్వరూపిణి అయిన దేవి ముత్యాల హారముతో అలంకరింపబడి ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకము కలిగి ఉన్న దేవత మరియు భారతిగా పిలువబడే సరస్వతీమాతకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ మంత్రాలను ఎవరైతే శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వారికి జ్ఞానం, బుద్ధి, యశస్సు కలుగును, కీర్తి ప్రతిష్టలు లభించును, జీవితంలో అత్యున్నత స్థాయిని పొందగలరు. ఓం శ్రీ శారదాయై నమః.